అనకాపల్లి జిల్లాలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించారు. ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ఇంటింటికి వెళ్లి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అందజేశారు. రేషన్ విషయంలో అక్రమాలకు కళ్లెం వేస్తూ కూటమి ప్రభుత్వం క్యూఆర్ కోడ్ ఆధారిత కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే రామకృష్ణ అన్నారు. ఈ కొత్త కార్డుల వలన మార్పులకు చేర్పులకు అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒక్కసారి అందరూ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే గతంలో సివిల్ సప్లైస్ కార్డ్స్ ఉన్నాయో రేషన్ కార్డులు, ఆ కార్డులు స్వరూపం మార్చి ఒక స్మార్ట్ కార్డ్ కింద పెట్టి క్యూఆర్ కోడ్తో ఎప్పుడు ఏ టైంలో వారు ఎంత రైస్ తీసుకున్నారు, ఎంత పంచదార తీసుకున్నారు అన్నది ప్రతి నెల కూడా అందులో నమోదవుద్ది. తీసుకోకపోతే తీసుకోలేదని నమోదవుద్ది. కాబట్టి ఎప్పటికప్పుడే అది మళ్ళీ అందులో అప్డేట్ చేసుకోవడానికి ఏమైనా మార్పులున్నా, చేర్పులున్నా, ఏమైనా పేర్లు తీసివేయాలన్నా, ఏమైనా కలపాలన్నా ఈ కార్డులో, ఆ కార్డులోనే మళ్ళీ అవన్నీ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. అటువంటి వెసులుబాటు కల్పించే విధంగా క్యూఆర్ కోడ్ ఉండటం వల్ల ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఊర్లో, ఏ డిపోలో ఏ కార్డు ఎంత డ్రా చేసుకున్నారు అన్నది రాష్ట్ర వ్యాప్తంగా తెలుస్తుంది. దీనివల్ల ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఏ రకంగా పంపిణీ జరుగుతుంది అన్నది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ గ్రామంలో, ఏ డిపో పరిధిలో ఏ రకంగా జరుగుతుంది అన్నది తెలిసే అవకాశం దీనివల్ల ఉంటుంది. కాబట్టి ఇటువంటి కొత్త టెక్నాలజీతో క్యూఆర్ కోడ్తో స్మార్ట్ కార్డులు ఇవ్వడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానంతో ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఈ శాఖ మాచులు నాదెండ్ల మనోహర్ గారు ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని ఈ స్మార్ట్ కార్డు పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా గత వారం నుంచి పంపిణీ మొదలైంది.